హాయ్ అండి, మన తోటలో పువ్వులు ఉన్నాయి, తెంపుకుందాం రండి. చాలా రకాల పువ్వులే ఉన్నవి, ఇంకా గులాబీ పువ్వులు కూడా చాలా ఉన్నాయి, అన్నీ తెంపుకుందాం. చాలా పువ్వులు వస్తున్నాయి ఇప్పుడు. గులాబీ కానీ, కనకాంబరాలు కానీ, శంకు పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ, రకరకాల పువ్వులు వస్తున్నాయి మన తోటలో. ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి. ఈరోజు అయితే మా గులాబీ చెట్లు రోజు పూస్తూనే ఉన్నాయి, తెంపుతూనే ఉన్నా, చాలా తెంపుతున్నా పువ్వులు అయితే. చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయో. గులాబీ పువ్వులు, ఇంకా మందార పువ్వులు గిట్ట తెంపుకుందాం. ఎల్లో కలర్ మందార, ముద్ద మందార. ఈరోజు 4 పువ్వులు పూసినాయి. ఇక ఈ మందార చెట్ల మీద శంకు పూల చెట్లు అల్లుకొని అసలు ఆ మందార చెట్లను పైకి రాణిస్తలేవు చూడండి. ఇగో రకరకాల శంకు పువ్వులు, బ్లూ కలరు, అలాగే వైట్ కలరు, ఇట్లా రకరకాల శంకులు అన్నమాట. విత్తనాలు వడిగా మంచిగా మొలుస్తాయి చూడండి. ఇట్లా రకరకాలు సింగిలే ఇవి. ఇంకా ఇక్కడ గిట్ ఉన్నాయి, ఇక్కడ కూడా చూడండి, ఇదొకటి. ఇట్లా చూడండి ఎన్ని పువ్వులు. కలమాకు చెట్ల మీద శంకు పూల చెట్లే, మందార చెట్ల మీద శంకు పూల చెట్లే, మళ్ళీ అన్ని పీకేస్తూనే ఉంటా. ఇక అక్కడక్కడ మిస్ అయినాయి, ఇట్లా పువ్వులు పూస్తాయి చూడండి. ఇట్లా రకరకాల శంకు పువ్వులు. ఇవైతే ముద్ద శంకు, పింక్ కలర్. ఇంకా కాయలు కూడా చూడొచ్చు మీరు, ఎన్ని కాయలు ఉన్నాయో. నేను తెంపను. ఇక చూడండి ఇవన్నీ ఎండినాయి. ముద్ద శంకు, పింక్ కలరు. ఇక్కడ కూడా కొన్ని మందార పువ్వులు ఉన్నాయి. అన్ని రకాలు పూస్తలేవు ఇప్పుడు, కొన్నే పూస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే ఇదంతా జీనియా తోట. అసలు ఎన్ని రోజులు ఆయన ఈ పువ్వులు పూసి, చెట్ల నిండా పువ్వులే చూడండి. ఇంకా ఇక్కడ వచ్చేసి జర్మనీ ఫ్లవర్స్, ఇవి కూడా మంచిగా వచ్చినాయి చూడండి. ఇట్లా రకరకాల పువ్వులు మన తోటలో వస్తాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చామంతి పువ్వులు సీజన్లో మన దగ్గర వైలెట్ కలర్ చామంతి ఇట్లా మంచిగా పూస్తున్నాయి చూడండి. చామంతి సీజన్లో ఇట్లా మొగ్గలు వచ్చి పువ్వులు పూస్తున్నాయి. ఇంకా ఇక్కడైతే పువ్వులవనమే చూడండి. రకరకాల పువ్వులు, శంకు పువ్వులు, కనకాంబరాలు, డేజీ, ఇట్లా రకరకాల పువ్వులు చూడండి. ఇంకా ఇక్కడ ఇదొక కలర్ శంకు పువ్వులు. చెట్టు నిండా పూస్తే ఒక్కొక్క రోజు అయితే, ఈరోజు నాకు తెలిసి తక్కువే పూసినాయి. ఇట్లా రకరకాల పువ్వులు చూడండి మన తోటలో. ఇంకా కనకాంబరాలు అయితే 9 కలర్లు అయినాయి చూడండి నా దగ్గర. ఇప్పుడు మీకు చూపిస్తా కూడా. కొన్ని పువ్వులు పూసినాయి, కొన్ని ఉయ్యలేదు. ఇప్పుడు ఇక్కడనే 2 రకాలు ఉన్నాయి చూడండి. ఇవి 2 రకాల. ఇంకా ఇక్కడ ఒకటి చూడండి, ఇది సౌందర్య కనకాంబరం. ఎంత పెద్ద సైజు చూడండి. ఇదొకటి. 3 రకాలు చూసిరు కదా. ఇంకా ఇక్కడ చూపిస్తారండి, ఇవి తక్కువ పువ్వులు పూసినాయి. ఇగో ఇవి, ఇదొకటి అన్నమాట. పువ్వులు అనేటివి తక్కువ పూసినాయి, చెట్లు కొంచెం అదైపోయినాయి. ఇవి 2. ఇప్పుడు 5 చూపించిన కదా. ఇంకో ఇదొకటి, ఇది లేడీ కనకాంబరం అంటారు. అలాగే ఇగో ఇక్కడ గ్రీన్ కలర్ కనకాంబరం చూడండి, ఇదొకటి అన్నమాట. మొత్తం 7 కలర్స్ చూపించిన కదా. ఇప్పుడు ఇంకో 2 చూపిస్తారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి 2 రకాలు కొత్తగా పెట్టుకున్న రెడ్ కనకాంబరం. ఇది ఒక రకమైన కనకాంబరం. పువ్వులు వస్తే కానీ మనకు తెలియదు. ఇట్లా 9 రకాల కనకాంబరాలు అయితే మన తోటలో ఉన్నాయి అన్నమాట. గోరింట పువ్వులు, ఈ గోరింక పువ్వులు గిట తెంపుకుందాం. ఆరెంజ్ కలరు. ఇందులో కూడా నేను రకరకాలు నార్లు పోసుకున్నా. ఒక్క 2 నెలలు పోతే, అంటే శ్రావణ మాసంలో ఎన్ని రకాల పువ్వులు తెంపుతానో చూడండి. అలాగే ఇక్కడ జీనియా చూడండి, ముద్దగా. అలాగే ఇక్కడైతే ఒక పింక్ చూపిస్తారండి చూడండి. ఇదైతే ఎంత మంచిగా ఉందో అసలు, నిండుగా కదా. ఇట్లా నిండుగా పూసినాయి అన్నమాట.
ఇక్కడ అట్లే పూసినాయి. ఇదొక రకం అన్నమాట. ఇట్లా రకరకాల పూల మొక్కలు మన మిద్దె తోటలో ఉన్నాయి. ఇంకా చాలా రకాల పూల నార్లు పెట్టుకున్న శ్రావణ మాసంలో అయితే మనకు ఏం పువ్వులు అనేది తెలుస్తుంది. తోట నిండా పూల మొక్కలే ఎక్కువైనాయి. కూరగాయ మొక్కలన్నీ ఏమో పెరటి తోట పోయినాయి. మిద్దె తోటలో పూల మొక్కలే ఉన్నాయి. అట్లా పూల మొక్కలు ఎక్కువ పెట్టుకున్నా అనమాట. మరి ఈ రోజైతే మన తోటలో ఇన్ని రకాల పువ్వులు అయితే తెంపుకున్నా. మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.